అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్, ఓబీసీ డిపార్ట్మెంట్, కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ నందిమండలం వేణుగోపాల్ గారు ఉన్నారు. ఆయనతో కొన్ని రాజకీయ విషయాలు చర్చిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, నిన్న సభలో రేవంత్ రెడ్డి గారు 2029 ఎలక్షన్స్లో ప్రతిపక్ష హోదా కూడా రాదు బీఆర్ఎస్కి అని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? నేను మొదటి నుంచి చెప్తున్నాను కదా మీకు, ఎలక్షన్ ఏదైనా విజయం మాదే. మీరు జరిగిన ఎలక్షన్స్ తీసుకోండి, రేపు రాబోయే జెడ్పీ ఎలక్షన్స్ తీసుకోండి, హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్ తీసుకోండి, నెక్స్ట్ 2028 ఆఖరా 29లో వచ్చే జనరల్ ఎలక్షన్స్ తీసుకోండి. ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వందే విజయం. మళ్ళీ ఇంధనమ రాజ్యం వస్తుంది. మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మేము చేసే సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ప్లస్ మా మీద ఉండే నమ్మకం, మా కార్యకర్తల బలం, మా సీఎం రేవంత్ రెడ్డి గారు అటు అధిష్టానం, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరూ సమిష్టి కృషితోటి కసిగా ఉన్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొస్తామని. కాబట్టి ఎవరు ఏది చెప్పినా, ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్దే విజయం, కాంగ్రెస్దే గెలుపు, కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వస్తుందని ఘంటాపదంగా మీకు చెప్పదలుచుకున్నాం. అందరికీ నమస్కారం. నమస్కారం సార్, చక్కగా వివరించారు. సో చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.